మానవత్వం ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. మానవత్వంకి ఫస్ట్ రూల్, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది మానవత్వం యొక్క ఫస్ట్ రూల్. మనం మనుషులం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. జర్నలిజం చచ్చిపోతుంది. జర్నలిస్ట్కి అసలు నాలెడ్జ్ లేదు. ప్రతి ఒక్కడు మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ కాలేరు, మంచి జర్నలిస్ట్ కాలేకపోతున్నారు. కొంతమంది మాత్రమే కొంచెం సెన్స్తో మాట్లాడుతున్నారు మీడియాలో, కానీ 99% జర్నలిజం ఇప్పుడు చచ్చిపోయింది. పాపం బన్ మస్కా, మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్. బన్ మస్కా అబ్బాయిని పాపం 10 మంది చుట్టుముట్టి సరౌండింగ్లో వాళ్ళందరికీ వచ్చి ఒక్కసారిగా అటాక్ చేసి, నువ్వు చేస్తున్న ఈ బన్ మస్కాలో కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ప్రూఫ్స్ తీసుకొని వచ్చి పోలీసులతో సహాయంతో వచ్చి వాడిని అరెస్ట్ చేస్తే, ఆ బన్ మస్కా అబ్బాయిని అరెస్ట్ చేస్తే అది లీగల్ వే అవుతుంది. ఒక్కసారిగా ఊడిపడి నీ బన్ మస్కాలో ఎలిగేషన్స్, ఈ బన్ మస్కాలో ఏదో కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి ఆ స్ట్రీట్ వెండర్ని రోడ్డుకు లాగారు. ఇదా జర్నలిజం? ఎంత బాధేస్తుందో ఆ వీడియో క్లిప్స్ కానీ ఆ ఫొటోస్ కానీ చూస్తున్నప్పుడు మనసుకి చాలా బాధేసింది. చెమటలు కక్కుతూ బన్ మస్కా తిను తిను అని చెప్పేసి నోట్లో కుక్కారు పాపం. అతనికి మంచి ఫ్యామిలీ ఉంది, పిల్లలు చదువుకోవాలి, ఇంట్లో లేడీస్ ఉన్నారు, కష్టపడాలి, కూలి పని చేసుకొని రోజుకు 100 రూపాయలు సంపాదించిన చాలు అనేవాళ్ళు. నిజంగా వాళ్ళ హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే బన్ మస్కా మీరు పెద్ద పెద్ద హైదరాబాద్లో ఉన్నాయి పెద్ద పెద్ద టీ షాప్స్, దాని పేరు నేను చెప్పను, ఒక్క బన్ మస్కా వచ్చేసి 250 రూపాయలు. సేమ్ క్వాలిటీతో రోడ్డు మీద మనకి దొరుకుతాయి, కానీ మనం దాని మీద నిందేస్తాం, ఆ బన్ మస్కా బాగాలేదు తినకూడదు అని చెప్పేసి. వాళ్ళు కూడా హైజీనిక్గానే చేస్తారు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది. కానీ జర్నలిజం ఎటుపోతుంది? ప్రపంచంలో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి, పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయి, డాక్టర్కి హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళని పరిస్థితి, కొన్ని లక్షల బిల్లు చేస్తున్నారు. బయట డ్రగ్స్ మాఫియా ఉంది, పాన్ పరా గుట్కాలు, సినిమా హాల్కి వెళ్తే పాప్కార్న్ రేట్లు ఎన్ని ఉన్నాయి. 10 రూపాయల పాప్కార్న్ సినిమా హాల్లో 350 రూపాయలు. దాని మీద క్వశ్చన్ ఎవరు వేరే? పాపం బతకనిద్దాం. జర్నలిజం వాళ్ళు ప్లీజ్ మీ మీడియా ఛానల్ ఆ జర్నలిస్ట్కి కొంచెం ఇంగిత జ్ఞానం నేర్పించండి. ఆ బన్ మస్కా అబ్బాయికి నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు కూడా నచ్చితే ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి.